డిఎస్సి 2025లో అక్రమాలు జరిగాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్లెక్కిన తర్వాత, దానికి సంబంధించిన ఆధారాలను వాళ్ళు బయటపెడుతూ, సిబిఐ విచారణ కోరుతూ నారా లోకేష్ గారి రాజీనామాకు డిమాండ్ చేసే క్రమంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనూహ్యంగా 4 సంవత్సరాల కిందట ఉద్యోగాల్లో చేరిన గ్రూప్ 1 ఈ నియామకాలకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తడం స్టార్ట్ చేశారు. జగన్ గారి హయాంలో చాలా దారుణాలు జరిగాయి అని, అక్రమాలు జరిగాయి అని, కోర్టులు, అరెస్టులు కాదు, సమాజం వీళ్ళందరినీ మరింత భయపడే విధంగా శిక్షించాలని చాలా బ్రహ్మాండమైనటువంటి మాటలతోటి అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. సరే, దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్గా పూసగుచ్చినట్టు ఈరోజు మీడియా సమావేశంలో వివరించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం క్లియర్గా జగన్ గారు అధికారంలోకి రాకముందే 2019 కంటే ముందే అధికారంలోకి రాకముందే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అయిపోయాయి. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అయిపోయాయి తాను అధికారంలోకి రాకముందే. సరే, తాను అధికారంలోకి వచ్చారు, ఇక మెయిన్స్ ఎగ్జామ్ అంతా నిర్వహించాలి కదా, ఆ ఎగ్జామ్స్ నిర్వహించారు. కరోనా వచ్చింది. సొంత కుటుంబ సభ్యులు చనిపోతే అంత్యక్రియలకు హాజరు కావాలన్నా కనుక కుటుంబాలు భయపడే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మూల్యాంకనం ఎట్లా చేయాలి, అందరిని దగ్గర పోగేసి ఎట్లా మూల్యాంకనం చేయాలి, అందరిని దగ్గర పోగేసి మూల్యాంకనం ఎట్లా చేయాలి, చేయకపోతే ఈ పరీక్షలు రాసిన అభ్యర్థులు నష్టపోతారు కదా అని చెప్పి భావించి వాళ్ళు ఏం చేశారు, డిజిటల్ మూల్యాంకనం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ డిజిటల్ మూల్యాంకనానికి చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో నియమితులైన ఏపీపీఎస్లో 5 మంది మెంబర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కాన్సెంట్ ఇచ్చారు, ఒప్పుకున్నారు డిజిటల్ మూల్యాంకనం చేయడానికి. సరే, డిజిటల్ మూల్యాంకనం అనేది చేశారు. అంటే ఇట్లా రాసిన పరీక్షా పత్రాలు స్కాన్ చేసి పంపించి చేయడం, దానికోసం ఒక సంస్థతో ఏమో చేయించారు. దీని మీద కొందరు కోర్టుకి వెళ్ళారు అభ్యర్థులు. హైకోర్టు ఏం చెప్పింది, డిజిటల్ మూల్యాంకనాన్ని మేమేమీ తప్పు పట్టడం లేదు, కానీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు డిజిటల్ మూల్యాంకనం చేస్తాము అని ఆ నోటిఫికేషన్లో లేదు కాబట్టి ఈ డిజిటల్ మూల్యాంకనాన్ని రద్దు చేసి మాన్యువల్ మూల్యాంకనాన్ని చేయండి అని చెప్పి హైకోర్టు చెప్పింది. హైకోర్టు తీర్పును కూడా జగన్మోహన్ రెడ్డి గారు నీట్గా చూపించారు, స్క్రీన్ మీద వేసి దాన్ని కూడా నీట్గా చూపించారు. ఫైన్. అంటే ఈ హాయిల్యాండ్లో జరిగినటువంటి డిజిటల్ మూల్యాంకనం మీద ఏదైతే ఉందో అదంతా ప్రాసెస్ రద్దు అయిపోయింది, దాంతో సంబంధమే లేదు ఇంకా, ఎందుకంటే ఆ ఫలితాలు ప్రకటించలేదు కాబట్టి. తర్వాత మాన్యువల్ మూల్యాంకనం, అది కూడా ఏపీపీఎస్సీలోను మరో 2 కాలేజీలోనూ పూర్తిగా పారదర్శకంగా జరగాలి కాబట్టి చరిత్రలో ఫస్ట్ టైం సీసీటీవీ ఫుటేజీలు మొత్తం ఫిక్స్ చేసి సీసీటీవీ ఫుటేజీల పర్యవేక్షణలో మూల్యాంకనం జరిగింది. పైన పేపర్లు మూల్యాంకనం చేసేట పైన పేర్లు ఇంకేది ఉండదు, ఒక బార్కోడ్ ఉంటుంది, ఎవరి పేపర్ ఎవరిది ఎవరికి తెలియదు, పగడ్బందీగా మూల్యాంకనం జరిగింది. తర్వాత ఇంటర్వ్యూ, చరిత్రలో అప్పటి వరకు ఎక్కడైనా ఒకటే బోర్డు ఇంటర్వ్యూ ఉంటుంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 24 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో 3 ఇంటర్వ్యూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఏ అభ్యర్థి ఏ బోర్డు దగ్గరికి వెళ్తారు, ఎవరు ఇంటర్వ్యూ చేస్తారన్న విషయం కూడా తెలియదు. ఇంత పగడ్బందీగా ప్రాసెస్ అనేది ఫినిష్ చేశారు. అండ్ ఉద్యోగాలు పొందిన వాళ్ళందరూ కూడా ఐఐటీల్లో, ఐఏఎస్లలో, ఐఏఎంలో చదువుకున్న వాళ్ళు గ్రూప్ 1 ఉద్యోగులు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు సెలెక్ట్ అయ్యి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్ గారి మీద విమర్శలు చేసేది డిజిటల్ మూల్యాంకనానికి సంబంధించి ప్రాసెస్ మొత్తం విమర్శలు చేస్తారు. అసలు డిజిటల్ మూల్యాంకనం ఫలితాలే వెల్లడించలే, హైకోర్టు అది పక్కన పెట్టేసింది, దాని మీద విమర్శలు ఎందుకు ఇంకా, అది జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్. వాళ్ళ కొడుకును కాపాడుకోవాలి కాబట్టి డిఎస్సి నుంచి దీన్ని బయటకు తెచ్చి అడదిడ్డంగా ప్రచారం చేస్తున్నారు, దాన్ని వాళ్ళ పత్రికలు రాసుకుంటూ వస్తున్నాయి. ఒక్క పాయింట్లో అయినా వ్యాలిడిటీ ఉందా వాళ్ళు చేసే విమర్శలు అని జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తుతున్నటువంటి అంశాలు చాలా క్లియర్ కట్గా అవి చెప్పారు. అయినా చంద్రబాబు నాయుడు గారు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఒక సిట్ నియమించారట గ్రూప్ 1 మూల్యాంకనానికి సంబంధించి. ఆ సిట్టు హైకోర్టులో ఏం అఫిడవిట్ వేసింది చూడండి అని, అది కూడా జగన్ గారు ఏ డేట్ రోజు అఫిడవిట్ వేశారు, ఏమనేశారు అన్నది కూడా చూపించారు. ఏమనేశారు, ఎలాంటి అక్రమాలు జరగలేదు, ఈ ఎగ్జామ్ పేపర్లో మేము ఫోరెన్సిక్ కూడా పంపించాము, అవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి, ఎక్కడ మార్పు చేర్పులు కూడా లేవు, అందరూ కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళే ఈ పరీక్ష పత్రాలు దిద్దారు, డిజిటల్ మూల్యాంకనానికి సంబంధించి ఒక్కటి కూడా ప్రకటించలేదు, అది హైకోర్టు పక్కన పెట్టేసింది.
సో సీసీటీవీ పర్యవేక్షణలో ఇవన్నీ జరిగాయి, చాలా ఫెయిర్గా జరిగాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నియమించిన సిట్టే హైకోర్టుకు చెప్పింది. సో అది చంద్రబాబు నాయుడు గారికి నచ్చలేదు. అందుకని చెప్పి తనకు కావాల్సిన వాళ్ళతో మరో సిట్టు వేశారట. అంటే వీళ్ళకి కావాల్సినట్టు ఏదో చెప్పించుకోవాలి అని. సో ఈ మాదిరిగా ఏమీ లేని చోట కూడా కేవలం రాజకీయ ఆరోపణల కోసం, డిఎస్సీలో అక్రమాలు జరిగాయని చెప్పి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అడ్డదిడ్డమైన రాజకీయ విమర్శలు తప్ప హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరుగుతూ ఉంది. హైకోర్టుకు వీళ్ళ ప్రభుత్వం హయాంలోనే ఇచ్చిన కౌంటర్లు చూడండి, అఫిడవిట్లు చూడండి. ఎంత నిజాయితీగా నిర్వహిస్తే ఏదో ఒక గాలి మాటలు మాట్లాడుతూ పోతూ ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ వ్యవహారానికి సంబంధించి చాలా క్లియర్గానే ప్రజెంటేషన్ ఇచ్చారు.